కాంగ్రెస్ పార్టీకి రాజీనామా నిర్ణయంపై వెనక్కి తగ్గేది లేదంటున్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. రేపు ఉదయం 10 గంటలకు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. తన నిర్ణయం దైవ నిర్ణయంగా భావిస్తానని చెప్పారు. మున్సిపల్ ఫలితాల వరకే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని గతంలోనే చెప్పానన్నారు. తనది పరిష్కారం లేని సమస్యగా మారిందన్నారు జీవన్ రెడ్డి. ఉదయం జగిత్యాలలో జీవన్ రెడ్డితో భేటీ అయ్యారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పార్టీ వీడే నిర్ణయం మానుకోవాలని బుజ్జగించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్తో కలిసి జీవన్ రెడ్డితో మాట్లాడారు పీసీసీ చీఫ్. అయితే గౌరవం లేని చోట కొనసాగలేనని పార్టీ అధినాయకత్వానికి చెప్పానన్నారు జీవన్ రెడ్డి. దాదాపు 43 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ అనుబంధం ఉన్నటువంటి నాయకుడు జీవన్ రెడ్డి గారు. మాకు తండ్రి లాంటి వాడు. రాజకీయంగా ఆయనంతటి సీనియర్ నాయకుడి వల్ల ఈ రాష్ట్రంలో ఒకరిద్దరు మినా ఎక్కువ లేరు. 2023 ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ విజయం, 63 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం, ఆనాడున్న పరిస్థితుల దృష్ట్యా కొన్ని సమీకరణలు జరగడము, వాటి పర్యవసరంగా జీవన్ రెడ్డి గారు ఇబ్బందులకు గురైనారు. ఇంత సుదీర్ఘ అనుభవం ఉండి ఈ వయసులో కొంత బాధపడ్డాడు. కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు రాజకీయంగా తీసుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. దాంట్లో భాగంగానే జీవన్ రెడ్డి గారు కూడా ఇబ్బంది పడ్డారు. వారు ఇబ్బందులు ఉన్నారు కాబట్టే 2 రోజుల క్రితం మా సూచన మేరకు శ్రీధర్ బాబు గారు వచ్చిపోయినారు. వాళ్ళ నేను కూడా మరొకసారి వారిని కలిసి ఈ అనుబంధం, కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధం తెంచొద్దని, మమ్మల్ని వీడొద్దని, యథావిధిగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలని, భవిష్యత్ విషయాలు మళ్ళీ చర్చించుకుందామనే మాట వారికి విన్నవించడం జరిగింది. కొంత కార్యకర్తల ఒత్తిడి, ఇక్కడటువంటి ప్రస్తుత దృష్ట్యా వారు కొంత ముందుకెళ్ళినట్టుగా అర్థమవుతా ఉంది. బట్ ఏదేమైనా వారికి కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధం చాలా సుదీర్ఘమైన అనుబంధం. కాంగ్రెస్ పార్టీ, ఏఐసీసీ వారిని వదలదలుచుకోలేదు. వారిని పార్టీలో ఉండాల్సిందిగా ఏఐసీసీ నాయకులు కూడా మా ద్వారా వారికి చెప్పడం జరిగింది. పీసీసీ అధ్యక్షుడిగా కాకుండా నాకు జీవన్ రెడ్డి గారితో 1986 నుంచి సంబంధం. అందుకే వాళ్ళ జగిత్యాలు వచ్చి వారిని ఏదైనా నిర్ణయం తీసుకున్నా కూడా మళ్ళీ ఒకసారి పునరాలోచించుకోవాలని, పార్టీలోనే కొనసాగాల్సిందిగా కోరడం జరిగింది. జగిత్యాలలో జీవన్ రెడ్డి ఇంటిపైన ఇందిరా భవన్ అనే పేరుతో ఉన్న ఫ్లెక్సీలు తొలగించారు ఆయన అనుచరులు. ఇందిరాగాంధీ మీద అభిమానంతో తన ఇంటికి ఇందిరా భవన్ అని పేరు పెట్టుకుని ఇంతకాలం పార్టీ కార్యకలాపాలు కొనసాగించారు జీవన్ రెడ్డి. ఇవాళ ఆ పేరుతో ఉన్న ఫ్లెక్సీ కూడా తొలగించారు. దీంతో కాంగ్రెస్ పార్టీతో పూర్తి స్థాయి తెగతింపులు చేసుకున్నట్టుగా సంకేతాలు ఇచ్చారంటున్నారు జీవన్ రెడ్డి అనుచరులు. సరే, భవిష్యత్తు మార్గం, పయనం ఏ విధంగా ఉంటుంది, ఏది ఉన్నా కానీ మనిషికి కావాల్సింది రాజకీయ ప్రజాజీవితంలో గౌరవం కావాలి. ఆ గౌరవం పొందలేనప్పుడు ఎవరం కూడా ఏదైతుందో ప్రజా జీవితం కొనసాగడం అనేది సాధ్యం కాదు. ఇలా మనం రాజకీయ పోరాటం అనేది ఎవరిని చేస్తున్నామో మనం తెలియాలి. ఏం చెప్పంటాం, ఒక ప్రత్యర్థి మీద రాజకీయ పోరాటం చేయటం మనకు తెలుసు ఎవరైనా యుద్ధం చేస్తున్నాం సంగతి. మన పరిస్థితి ఏమైపోయిందంటే నువ్వు ఎవరైనా యుద్ధం చేస్తున్నావు తెలుస్తలేదు నీకు. స్వపక్షంతో యుద్ధం చేస్తున్నావా, విపక్షంతో యుద్ధం చేస్తున్నావా? స్వపక్షంతో పోరాటం చేయడం అనేది ఎవరికి మనసు అంగీకరించదు, నాకు మనసు అంగీకరించని చెప్పంటున్నా. సరే, మొన్నటి మున్సిపల్ ఎన్నికలు ఎదురైన పరిస్థితులలో స్వపక్షాన్ని విభేదించి పోరాటం చేసిన పరిస్థితి ఏర్పడ్డది. ఐ ఫర్దర్ డజంట్ వాంట్ సచ్ సిచ్యువేషన్. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో ఏర్పడ్డ పరిస్థితి మళ్ళీ ఏర్పడడం నేను కోరుకోవటం లేదు. మరి నాకు ఇంత అండగా నిలుస్తున్న కార్యకర్తలు అంటే నేను ఇప్పుడే అండగా నేను నా సహచరులు అని చెప్పాను. నేను నా సహచరులు, కుటుంబ సభ్యులు ఏదైతుందో వారికి నేను నా జీవితకాలం నేను రుణపడి ఉంటా. ఉదయం 10 గంటలకు అనుకుంటున్నాం బండారు గార్డెన్లో అందరం కూడా కలిసికట్టుగా నా నిర్ణయాన్ని నేను ప్రకటించబోతున్నా. ఈ యొక్క తోడు, ఈ 4 దేశాల మీదకి అందించినటువంటి ఒక సహకారాలు, కలిసి ప్రయాణం ఏదైతుందో కొనసాగాలి, దానికి తోడు మీరు నిలవాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దేవుడు శాసిస్తే మానవుడు అనుగ్రహించాల్సిందే తప్ప ఇంకా మిగిలిది ఏముండదో చెప్పాను. ఇది దైవ శాసనంగా నేను భావిస్తున్నా.
ఆ దైవ శాసనాన్ని ధిక్కరించేటువంటి ఒక ఆస్కారం మనం మానవ మాత్రం అని చెప్పి అంటున్నాం. నేను దీన్ని దైవ శాసనంగా భావిస్తున్నాను చెప్పని నేను అల్టిమేట్గా డిసిషన్ ఏది ఉన్నా ఐ విల్ అబైడ్ బై ఇట్. కేవలం కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపికైన వారితో కాకుండా వారితో పాటుగా నేను సమర్థించిన ఇండిపెండెంట్లు కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నిర్ణయం కట్టుబడి ఉంటారు. కానీ తదుపరి భవిష్యత్తు నా నిర్ణయం ఏ విధంగా ఉండబోతుందో నేను కూడా మరి ఊహించే పరిస్థితుల్లో లేను. దీని తదుపరి నేను తీసుకోబోయే నిర్ణయం ఏ విధంగా ఉంటుందో నేను ఊహించే పరిస్థితుల్లో లేదు. ఇట్స్ ఓన్లీ లెఫ్ట్ టు మై ఫేట్. ఇవాళ విధికి నేను వదిలేయాల్సి వస్తుంది. వీళ్ళ కర్మ సిద్ధాంతం కర్మ ఎటు తీసుకెళ్తుందో నాకు తెలియదు. ఎందుకంటే నా నిర్ణయం మాత్రం ఏదైతుందో నేను అప్పుడే చెప్పాను. వాళ్ళ సెక్రటరీకి చెప్పా, ఈ మున్సిపల్ చైర్పర్సన్ ఎంపిక వరకు మాత్రం ఏదైతుందో తప్పకుండా పార్టీ నిర్ణయం కట్టుబడి తదుపరి ఏదైతుందో ఆ నిర్ణయం ఏ విధంగా ఉంటుందో నేను కూడా ఊహించే పరిస్థితుల్లో లేను. మీరు కూడా దయచేసి ఏదైతుందో నా నిర్ణయం ఏ విధంగా ఉంటుందో మీరు ఊహించకండి అని చెప్పి వీళ్ళ కాంగ్రెస్ పార్టీలో కొనసాగడానికి కొరకు ఏదైతుందో మరి వారి అభిప్రాయం చెప్పి కొంత నన్ను సంయమనం పాటించడానికి వచ్చి ఉండొచ్చు. కానీ వాళ్ళ అసలు సమస్యకు పరిష్కారం అనేది వాళ్ళ దగ్గర లేదు.